బా ఇది నా లక్కీ కెమెరా అబ్బా. ఇప్పటిదాకా ఎప్పుడు నాకు హ్యాండ్. హలో హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ హేమంత్. తెలుసు కొంచెం లేట్ అయింది, అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. పోనీలే ఇప్పుడైనా వచ్చా అనుకోండి. అదేలే ఈ వీడియో విషయానికి వచ్చేసరికి చెప్పు. సో పాయింట్ ఏంటంటే, ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం నేను షార్ట్ ఫిల్మ్స్ చేయడం, మీరు అది చూసి నన్ను సపోర్ట్ చేయడం. కానీ అబ్బా ఈ బ్రేక్ ఎప్పుడు వస్తుందిరా నాకు, చాదినమ్మా ఇది కూడా దొబ్బింది. అలా జరిగింది నా జర్నీ. ఎవరో నన్ను రోజు చేసే బదులు నన్ను నేనే బాగుపరుచుకుందాం అని ఈ వీడియో చేస్తాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏదంటే, కిందకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, డెఫినెట్గా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో టైటిల్ ఏంటంటే, నేను నా పెచ్చ. ఫస్ట్ టాపిక్ ఏంటంటే, వస్తున్నా బిట్ కాయిన్. ప్రగాఢంగా దీని గురించి నేను డిస్కస్ చేయాలి. సో ఈ స్క్రిప్ట్ నా దగ్గర రావడానికి కారణం ఆ ఒకే ఒక్క వీడియో, అది కూడా మై ఓన్ క్రియేషన్. నేను నమ్మనురా, అడుగుతుంది వినరా. ఆ స్కెచ్ వీడియో చూసి అప్పట్లో నేను ఒక పోస్ట్ పెడితే రైటర్స్ నీడెడ్ అని ఒక అబ్బాయి విజయవాడ నుంచి నాకు మెసేజ్ చేశారు. అఫ్ కోర్స్ తను నేను ఒకే కాలేజ్ అని తర్వాత తెలిసింది. తను నా వీడియోని మా కాలేజ్ డ్యాన్స్ గ్రూప్లో పెట్టిన స్టేటస్ని చూసి తన ఇంట్రెస్ట్ నాకు షేర్ చేశాడు. నేనుండి నువ్వు ఒక మంచి స్క్రిప్ట్ పంపి బ్రో, నేను ట్రై చేస్తా అన్నాను. అప్పుడే ఒక అద్భుతం పుట్టింది. బిట్ కాయిన్ అనుకున్నారు కదా, అక్కడే మీరు కాలంలో కాలెట్టారు. మా ఫస్ట్ ప్రాజెక్ట్ అంతరాత్మ, ద ఇన్నర్ సోల్. అవి 3 parts చేశాక నాలో ఏముందనో హిజ్ హార్డ్ వర్క్ మొత్తం మన మీద నమ్మకంతో చాలా స్క్రిప్ట్స్ ఇచ్చాడు. కానీ నా అమెచ్యూర్ బిహేవియర్తో, థాట్స్తో చాలా స్క్రిప్ట్ చేయలేకపోయా. కొన్ని కూని కూడా చేశా. అయినా కానీ తను మాత్రం నన్ను ఎప్పుడు సపోర్ట్ చేశాడు. తన స్క్రిప్ట్కి నేను చేసిన కూని ఏంటో, వాట్ వెంట్ రాంగో మాట్లాడుకుందాం. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మీరు చూసినట్టయితే చాలా మంది నోటీస్ చేసింది ఆడియో ప్రాబ్లం, యాక్టర్స్ నోటీస్ చేసింది కలర్ కరెక్షన్ ప్రాబ్లం అండ్ చాలా ప్రాబ్లమ్స్. కానీ మీరెవ్వరూ చూడనిది నేను మాత్రమే చూసింది, చేసింది కొన్ని మిస్టేక్స్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్ us go. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. పాయింట్ ఏంటంటే, ఒక 6 points ఉన్నాయి. ఆ 6 mistakes కూడా నాకు తెలియని టైంలో హడావిడి డెసిషన్స్తో నేను చేసిన చాలా పెద్ద మిస్టేక్స్ ఇప్పుడు నన్ను ఈ వీడియో చేయడానికి ప్రోత్సహిస్తున్నాయి. యాక్చువల్గా అప్పుడు చేసిన మిస్టేక్స్ ఇప్పుడు నేను రికలెక్ట్ చేసుకుంటున్నాను అండ్ రిపేర్ చేసుకుంటున్నాను యాక్చువల్గా. సో లేట్ చేయకుండా ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో నాకు ఎప్పుడైతే స్క్రిప్ట్ చేతికి వచ్చినప్పుడు, అంటే చేతికంటే మరీ చేతికి ఇచ్చేయడు, ఎప్పుడైతే నాకు అతను ఇలాంటి ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను, ఇలా వెళ్తుంది అది అని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి, నరేషన్ ఇచ్చి, స్క్రిప్ట్ పంపించి నాకు మెయిల్లో, నేను దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఒక 2-3 సార్లు చదివి డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడ ఎటువంటి చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఒక ప్లానింగ్ చేసుకుంటూ నేను ఒక 1 day ఫుల్ డే దాని మీద వర్క్ అవుతుంది అనమాట యాక్చువల్గా. అయితే ఇలా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే, నేను ఒక 4 సార్లు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్యారెక్టర్ని నాలో ఊహించుకొని అద్దం ముందు నిల్చొని నేను ఒక యాక్ట్ చేసుకుంటాను అనమాట. ఇలా డైలాగ్ చెప్తాలి, ఒక సీన్ని ఎలా క్రియేట్ చేస్తాను, నేను స్క్రీన్ ప్లే ప్రకారం వెళ్తాను అనమాట. షూట్ ఎప్పుడైనా ఇలాంటి సింగిల్ స్కెచ్ వీడియోస్లో స్క్రీన్ ప్లే ప్రకారం, ఇప్పుడు స్క్రీన్ ప్లే ఆల్రెడీ రెడీగా ఉంటుంది అనమాట మనకి. ఆయన ఇచ్చేటప్పుడే నేను ప్రిపేర్ అవుతా. ఒకటే ఈవెంట్ దాన్ని మించి కామెడీ జనరేట్ చేస్తున్నాడు. సో ఈ సీన్ జనరేషన్ నేను ఎక్కడ మిస్టేక్ చేశానంటే, లొకేషన్ సెలక్షన్ కాడ సీన్ నేను చాలా చెడగొట్టేసాను అనిపించింది. అండ్ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో మాకు 1 dayలో ఫినిష్ చేయాలన్నమాట. నాకు హెడ్టెక్ అంటే వాళ్ళు నెక్ టు నెక్ పెట్టారనమాట. నాకు ఈ రోజుకి చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ డే రారు. నాకేంటంటే మా అందరం కూడా స్టూడెంట్స్, మేము అప్పుడు కాలేజెస్కి వెళ్తున్నాం,
మాకు మండే అయితే కాలేజ్కి వెళ్ళాలి కాబట్టి సండే రోజు దొరికే ఫ్రీ టైంలో చేసుకున్న షార్ట్ ఫిల్మ్ అనమాట యాక్చువల్గా ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బడ్జెట్ వచ్చేసరికి నేను అనుకున్నది ఏంటంటే, నేను 2 కెమెరాస్ వాడాను అనమాట. దీంట్లో 2 కెమెరాస్ వాడినా ఎందుకు వాడాల్సి వచ్చింది యాక్చువల్గా అసలు అంటే, నా ఉద్దేశం ఏంటంటే కామెడీ జనరేట్ చేసేటప్పుడు ఒకసారి వచ్చిన ఎక్స్ప్రెషన్, ఎందుకంటే నేను పర్సనల్గా అబ్జర్వ్ చేశా కాబట్టి నాలో నేను ఒకసారి ఇప్పుడు బిల్డప్ బాబాయ్ చూసుకున్నా, లేదా ఆర్జేవి చూసుకున్నా, అంతరాత్మ అవన్నీ చూసుకున్నా కూడా వాటిట్లో ఒక యాంగిల్లో నేను చేసిన ఆ యాక్ట్, ఒకసారి ఆ డైలాగ్ డెలివరీ ఇచ్చిన తర్వాత ఆ యాంగిల్లో ఇంకొక యాంగిల్ కట్ చేసుకొని ఇంకొక వర్షన్ చేద్దాం అంటే, ఇంకో వర్షన్ అని కాదు, అదే డైలాగ్ ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చేద్దాం అన్నప్పుడు నాకు అదే ఇంటెన్సిటీతో, అదే టోన్తో, అదే ఎనర్జీతో మళ్ళీ రాదనమాట డైలాగ్. అయితే నేను 2 కెమెరాస్ అడిగాను ఆ అబ్బాయిని, కెమెరా ఎవరైతే ఉంటారో నాకు తెలిసిన వాళ్ళు. మార్క్ 1 ఏంటంటే బేసిక్ కెమెరా అనమాట. అది 24 మెగాపిక్సెల్ కెమెరా 2 కూడా. సెకండ్ వచ్చేసరికి మార్క్ 2. ఈ మార్క్ 2లో నీకు 50mm లెన్స్ పెట్టి నేను అంటే క్లోజ్అప్స్ కోసం, దీంట్లో వైడ్ యాంగిల్ లెన్స్ పెట్టి నేను స్టార్ట్ చేశాను అనమాట షూటింగ్. ఇప్పుడు 2 కెమెరామెన్స్ కావాలి. ఒకటేమో ట్రైపాడ్ మీద పెట్టేశాను. ఎంత ట్రైపాడ్ మీద పెట్టినా దాని మీద కంట్రోల్ ఉండాలి, కానీ వేణు చూసుకుంటున్నాడు. నేను క్లోజ్అప్స్ ట్రై చేస్తున్నాను. ఎక్కడ అంటే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇద్దరికి కూడా, జాషువాకి మహేష్కి డెఫినెట్గా స్కిన్ టోన్ డిఫరెన్స్ ఉంది. అక్కడికి వెళ్ళేసరికి ఆ లైటింగ్ నేను అనుకున్నట్టుగా లేదు. మెయిన్ అంటే సన్లైట్ కాబట్టి నేను ఇంకా క్లౌడీగా ఉంటుంది అనుకున్నా, మినిమం క్లౌడీగా ఉంటుంది అనుకున్నా. ప్రొఫైల్ మారిపోయినాయి. 2 కెమెరాస్కి 2 ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రొఫైల్ అంటే ఏంటంటే, ఒకటేమో నీకు సాచురేషన్ లెవెల్స్ కానీ, ఫ్రేమ్ రేట్ కానీ, నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట అది. దీంట్లో సాచురేషన్ లెవెల్స్ సేమ్ పెట్టకుండా, కెల్విన్స్ సేమ్ పెట్టకుండా, అండ్ ఫ్రేమ్ రేట్ కూడా డిఫరెంట్ పెట్టేశాను. దీంట్లో 25 ఫ్రేమ్స్ రికార్డ్ అవుతుంది మార్క్ 1లో. మార్క్ 2లో వచ్చేసరికి 60 ఫ్రేమ్స్ రికార్డ్ అవుతుంది. అది నేను గమనించకుండా అది అలాగే షూట్ చేయడం వల్ల 11:30, 12 o'clock కల్లా ఈ 4Kతో రికార్డ్ అవుతున్న మార్క్ 2 మార్క్ 1 నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒక కెమెరా అయితే పూర్తిగా డెడ్ అయిపోయింది, బ్యాటరీ డెడ్ అయిపోయింది, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఫుటేజ్ బయటకు వస్తుందా రాదా అని టెన్షన్, ఎందుకంటే ప్రాక్సీస్లో నీకు రెజల్యూషన్ పడిపోద్ది. ఏం టెన్షన్ నాకు. ఆ టెన్షన్లో మధ్యాహ్నం దాటేసింది. సో అసలు తర్వాత షూట్ చేసేటప్పుడైనా నేను తర్వాత చూడాల్సింది, అరే ఈ ప్రొఫైల్ మారిపోయింది ఎలా ఇప్పుడు అనే ఒక చిన్న థాట్ అని ఉండే నేను కరెక్ట్ చేసినటువంటి, కానీ చూడాల. ఆ కలర్ వల్ల ఇంకొకటి వీళ్ళిద్దరు లైట్ షాడో ఎక్కువ పడింది, కొంచెం ఓవర్ ద షాడోస్ వచ్చి, సో ఇలా అయిపోవడం. నేను ఎంత ట్రై చేసినా ఈ లుక్ తీసుకురావడానికి నాకు ఈ మధ్య పట్టింది టైం. అతను ఇచ్చిన స్క్రిప్ట్కి నేను ఎంత న్యాయం చేయొచ్చు అంటే చాలా బాగుంటుంది అది, కానీ దాన్ని నేను కామెడీ జనరేట్ చేయలేకపోయా. మా షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ జరిగితే స్క్రీనింగ్ చేయించా. మెయిన్ జోకులకి చాలా మంది నవ్వాల. ప్రియా ప్రకాష్ వారియర్ లాగా ఫేమస్ అయిపోతావు అంటే అక్కడ నవ్వారు లాస్ట్లో. ఇక అప్పుడు నేనేమి పెట్టాను, ఎవరు కొట్టారు అని చెప్పి ఒక చిన్న లాస్ట్లో అది పెట్టడం, అక్కడ నవ్వు వచ్చింది, అక్కడ కామెడీ జనరేట్ అయింది వాళ్ళు అక్కడ కొంచెం సాటిస్ఫై అయ్యి లాస్ట్ అప్లోడ్ చేసి పంపించారు నన్ను. యాక్టర్స్ చాయిస్ ఏదైతే ఉందో నేను తీసుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట అది నాకు. నేను కంపల్సరీగా నీకు మంచి షార్ట్ ఫిల్మ్ చేద్దాం మన ఇద్దరం కలిసి, నువ్వు రైటర్గా నేను డైరెక్టర్గా స్క్రీన్ మీద చూపించుకున్నాం అని మేమిద్దరం అనుకోని అది ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేస్తూ నేను ఎప్పుడైతే నా బిజీని నేను నో చెప్పలేకపోయాను, నా బిజీ వల్ల ఆ బిజీ టైంని నేను మేనేజ్ చేయలేక అటు ఇటు తిరుగుతూ క్లమ్జీనెస్లో తీసుకోవడం నా డెసిషన్స్లో, ఇప్పుడు ఈ రమణ క్యారెక్టర్ యాక్చువల్గా రమణ చేయకూడదు, ఇంకొకళ్ళు ఎవరినో అనుకున్నా, వాళ్ళు కుదరలేదు. సిమిలర్గా అయితే ఈ ఇద్దరు ఒకేలా ఉంటారు కాబట్టి రమణని సెలెక్ట్ చేసుకున్నా. వాడికి వాళ్ళు మోసం చేస్తున్నారని తెలుసు, అంటే వాళ్ళు అక్కడ వీడియో తీసుకుంటున్నారని తెలుసు, ఇది అంతా యాక్ట్ అని తెలుసు, కానీ వచ్చి అక్కడంతా నమ్మించి యాక్టింగ్ చేసి డెలివరీ చేయలేకపోయానని నాకు అనిపించింది. చాలా మందికి అర్థం కాదు ఇది కాన్సెప్ట్. నేను రమణాన్ని తీసుకోవడానికి మెయిన్ రీజన్ అదే. వాడు చాలా బాగా క్యారీ అవుట్ చేశాడు, లాస్ట్ దాకా ట్రై చేశాడు బాగా. ఇంకా మహేష్ సంగతి చెప్తే, నాకు ఒక జూనియర్ క్యారెక్టర్ కావాలి, నీకంటే చిన్నపిల్లోడు కావాలి. సో ఆ క్యారెక్టర్కి అలా ఉండాలని ఫిక్స్ అయ్యా నేను అనుకున్నా.
వీడు ఫొటోస్ పంపించాడు మహేష్. ఇప్పుడు మహేష్ జాషువా ఇద్దరు కూడా ఒకటే కాలేజ్ అనమాట, వాళ్ళిద్దరుగా సీనియర్ జూనియర్స్. సో ఇంకా ఈజీ అయిపోద్ది, అన్న అని పిలవడం, వీడు అరే అని పిలవడం సింపుల్ అయిపోద్ది. ఆ బ్యాక్ స్టోరీ అనమాట అది లక్ష్మణ్ నాకు చెప్పలేదు, నేను అడగలేదు. ఎందుకంటే అక్కడ అండర్స్టాండింగ్ నాదనమాట, ఆ స్క్రిప్ట్కి వాడి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ అండర్స్టాండింగ్ నాది. సో క్యారెక్టర్ డిజైనింగ్ అనమాట అది. సో నేను అనుకున్నా ఓకే వీడు ఇద్దరు కూడా పనికిమాలోళ్ళు, ఒకడేమో రీల్స్ చూసి ఎడ్యుకేట్ అవుతున్నాను ఫీల్ అవుతాడు, ఇంకొకడేమో గేమ్స్ ఆడితే గేమర్ అని ఫీల్ అవుతుంటాడు. సో ఇలా ఇద్దరు కలిసి లో ఐక్యూ పర్సన్స్ ఒకడిని మోసం చేద్దాం అని వాళ్ళు అనుకొని అది రీల్ చేసి దాన్ని అప్లోడ్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదించి ఎంజాయ్ చేద్దాం అనుకున్న వీళ్ళని బురిడి కొట్టించిన ఒక తెలివైన ఒక పర్సన్ వీడు అన్నట్టుగా వాడిని పోర్ట్రే చేశాను అనమాట లాస్ట్ దాకా నేను. కానీ లాస్ట్ ఎపిసోడ్ నేను అనుకున్నట్టుగా రాలేదు. అది ఎందువల్ల అంటే లైటింగ్ పరంగా, కెమెరా సెట్టింగ్స్ పరంగా, ఇంకొకటి వాళ్ళ ఫేస్కి అలా నేను మేకప్ వేయలేదు. ఓకే, నేను వాళ్ళ ఫేస్ని చూడలేదు. నేను ఆ టైంలో నాకు టెన్షన్స్ నాకే, వాళ్ళని నా అవుట్పుట్ గురించే ప్రాబ్లం కప్పించి అవుట్పుట్ రావాలంటే ముందు ఇన్పుట్ ఇవ్వాలి కదా అని లేదు చెప్తాను. ఏమొచ్చారు నేను అప్పుడు అంతే ఉన్నా నేను 2 years బ్యాక్ 3 years బ్యాక్ కూడా ఇంకా మారలా. ఇప్పటికి మారాను అనుకోండి, ఇప్పుడు మారి ఇలా కొంచెం రెడీ అయ్యి ఇలా ఇంకా ట్రై చేస్తాం. లెట్ us learn. ఆడియో పరంగా లాస్ట్ పాయింట్ 6th పాయింట్ అదే ఆడియో గురించి చెప్పేది ఏముంది, మీ అందరికి నన్ను ఫస్ట్ నుంచి వేసుకుని దాని మీదే వేసుకుంటున్నాను. మ్యూజిక్ ఆడియో రే వినిపించలేదురా నాయన, సౌండ్ బెండ్ చేస్తున్నావు, కరెక్ట్గా వినిపించలేవు ఈ మాటలు అని. సో అలా జరిగింది ప్రాసెస్. ఒక షార్ట్ ఫిల్మ్ ప్రాసెస్ ఒక్కడే ఉండి అన్నీ చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఇప్పటిదాకా చేసినవన్నీ నేను ఒక్కడే చేసుకున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోకి ఇంతే. మీకు ఏదో ఒక రకంగా నా వీడియోస్ ఉపయోగపడతాయని కోరుకుంటూ మీరందరూ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కిందకి వెళ్ళి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి ఏమనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కాకూడదంటే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని పుష్ చేయండి, ఎందుకంటే చాలా సంవత్సరాలు అంటే దాదాపు 1 year అయిపోతుంది నేను వీడియో అప్లోడ్ చేసి. దానివల్ల పుష్ చేయదు యూట్యూబ్, మీరే పుష్ చేయాలి. సో ద హోప్స్ ఆర్ ఆన్ యూ. ప్లీజ్ support and thanks for watching this video. I'll see you in the next one. Bye bye.